హలో ఫ్రెండ్స్, ఈ బర్డ్ ఫింగర్ పర్పెట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. సో స్టార్ట్ చేసేద్దాం. మరి అటువైపు కాదండి, ఇటువైపు. సో ఈ ప్రాజెక్ట్ కోసం నేను కాటన్ 4-ply yarn అలాగే 3mm క్రోషే హుక్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బర్డ్కి బీక్ అల్లడం స్టార్ట్ చేద్దాము. మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకొని చైన్ 1 వేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లోకి 5 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. అది 1 2 3 4 అండ్ 5. ఇలా 5 సింగిల్ స్టిచెస్ వేసాక టైల్ అన్ని లాగి మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ రౌండ్ కోసం 1 సింగిల్ స్టిచ్ వేసుకొని సేమ్ అదే స్టిచ్లో మళ్ళీ స్టిచ్ మార్కర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క స్టిచ్ పైన ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. సో సెకండ్ రోలో కూడా మనకి 5 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. ఇది 4, అలాగే ఇంకొకటి 5. సో 5 స్టిచెస్ వేసినప్పుడు సర్కిల్ కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి స్టిచెస్ వేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు, బట్ ఒక్కసారి ట్రై చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. సో 5 సింగిల్ స్టిచెస్ అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకొని కొంత పొడవుగా టైల్ ఎండ్ని వదిలిపెట్టి అప్పుడు యార్ని కట్ చేసి ముడి వేసుకోవాలి. ఈ లాంగ్ టైల్ ఎండ్ ఏదైతే ఉంటుందో మనం ఈ థ్రెడ్తోనే బర్డ్ బేస్కి అటాచ్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ టైల్ ఎండ్ ఏదైతే చిన్న పిసర్ ఉన్నదో అది ఆ బీక్ లోపలికే స్టఫింగ్ లాగా పెట్టేస్తున్నాను. అది చాలా చిన్న పార్ట్ కాబట్టి ఇందులో స్టఫింగ్ పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో అది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వింగ్స్ కోసం నేను డార్క్ పింక్ కలర్ యూస్ చేస్తున్నాను. మళ్ళీ మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సెంటర్లోకి 6 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకుంటున్నాను. అది 2 3 4 5 అండ్ 6. ఇలా 6 స్టిచెస్ వేసాక మ్యాజిక్ రింగ్ని క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు సెకండ్ రో స్టార్ట్ చేద్దాము. సెకండ్ రో కోసం ఫస్ట్ స్టిచ్ పైన ముందు ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా వేసిన సింగిల్ స్టిచ్ పైన స్టిచ్ మార్కర్ని పెట్టేసుకొని సెకండ్ రో స్టార్టింగ్ కింద మనం మార్క్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు సెకండ్ రోలో కూడా మనం ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాం. సో మళ్ళీ మీరు కౌంట్ చేసుకుంటూ వేసుకోండి, కౌంటింగ్ కూడా మిస్టేక్ రాకుండా ఉంటుంది. సో సెకండ్ రోలో ఇలా 6 సింగిల్ స్టిచెస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్టిచ్ మార్కర్ని రిమూవ్ చేసి థర్డ్ రో స్టార్ట్ చేసుకోవాలి. అది 6th వన్. తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేయండి. ఇక్కడ నెక్స్ట్ స్టిచ్లో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుంటే థర్డ్ రో స్టార్టింగ్ కింద మనకి ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి, అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్. సో ఇప్పుడు ఈ ప్యాటర్న్ని మనం రో మొత్తం రిపీట్ చేసుకోవాలి. సో 1 స్టిచ్ 1 ఇంక్రీజ్, మళ్ళీ 1 స్టిచ్ 1 ఇంక్రీజ్. ఇంక్రీజ్ అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ క్రోషే స్టిచెస్ని వేసుకోవాలి. ఇది థర్డ్ టైం 1 సింగిల్ స్టిచ్, తర్వాత 1 ఇంక్రీజ్. ఇప్పుడు థర్డ్ రో కంప్లీట్ అయిపోయింది. మనకి 9 స్టిచెస్ ఉంటాయి. స్టిచ్ మార్కర్ని తీసేసి ఇక్కడ మనం 4th రో స్టార్ట్ చేసుకుందాము. మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. 4th రోలో 1 సింగిల్ స్టిచ్, తర్వాత స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్. సో 2 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. అండ్ తర్వాత స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి. సో 1 స్టిచ్, సెకండ్ స్టిచ్ అండ్ ఇంక్రీజ్. సో ఈ ప్యాటర్న్ని 3 టైమ్స్ రిపీట్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్, 2 సింగిల్ స్టిచెస్ ఇంక్రీజ్, మళ్ళీ 2 సింగిల్ స్టిచెస్ ఇంక్రీజ్. ఇలా 3 టైమ్స్ మనకి ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ నేను లాస్ట్ సింగిల్ క్రోషే ఇంక్రీజ్ వేస్తున్నాను 4th రోలో. సో 4th రో కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు 12 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 5th రో కోసం స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఒక సింగిల్ క్రోషే స్టిచ్ వేసి మళ్ళీ స్టిచ్ మార్కర్ని ఈ కొత్త స్టిచ్లో పెట్టుకోవాలి. ఇక్కడ రో 5 నుంచి రో 7 వరకు ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతాము. ఎటువంటి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టిచ్ వేయడం వల్ల రో 5లోని 12 ఉంటాయి, రో 6లోని 12 ఉంటాయి, అలాగే రో 7లో కూడా 12 స్టిచెస్ ఉంటాయి. సో ఇలా 7th రో వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేప్ చూసారా అండి, ఆల్మోస్ట్ వింగ్ షేప్ లాగా వస్తుంది. ఆ టైల్ ఎండ్ని లోపల పెట్టేసుకోండి. ఈ వింగ్స్కి మనం ఎటువంటి స్టఫింగ్ ఏం పెట్టట్లేదు.
సో ఆ టైల్ అండ్ స్టఫింగ్ ఒకటి ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు 8th రో కోసం స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకొని మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. సో ఇన్విజిబుల్ డిక్రీజ్ ఎలా వేసుకోవాలి అంటే ఫ్రంట్ 2 లూప్స్ నుంచి నీడిల్ పెట్టి లూప్ తీసుకొని సింగిల్ స్టిచ్ వేస్తాం. సో ఇలాగా రో మొత్తం ఇన్విజిబుల్ డిక్రీజెస్ వేసేసుకోవాలి. సో ఈ రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 6 సింగిల్ క్రోషే స్టిచెస్ ఉంటాయన్నమాట. ప్రతి స్టిచ్ డిక్రీజే వేసుకుంటూ ఉంటాం. సో 12 స్టిచెస్ మనకి హాఫ్ 6 స్టిచెస్కి తగ్గిపోతుంది. ఇలా 6 స్టిచెస్ అయిపోయిన తర్వాత స్టిచ్ మార్కర్ని తీసేయండి. ఇక్కడతో 8th రో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్ లోపలికి స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. వేసుకొని చైన్ 1 వేసి ఎక్స్ట్రా థ్రెడ్ వదిలిపెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా థ్రెడ్తోనే మనం ఈ వింగ్ని బర్డ్ బేస్కి అటాచ్ చేసుకుంటాం అనమాట. సో ఇలాంటి వింగ్స్ మనం మొత్తం 2 చేసుకోవాలి. 2 వైపులా 2 వింగ్స్ ఉంటాయి కాబట్టి 2 వింగ్స్ చేసుకొని వీటిని మళ్ళీ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బర్డ్ బేస్ తయారు చేయడం స్టార్ట్ చేసుకుందాం. దీనికి నేను బేబీ పింక్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇది కూడా మనం మ్యాజిక్ రింగ్తోనే స్టార్ట్ చేసుకుంటాం. సో మ్యాజిక్ రింగ్ వేసుకొని చైన్ 1 వేసుకోండి. ఇక్కడ చైన్ 1 నేను ఎక్కడ ప్యాటర్న్లో మెన్షన్ చేయట్లేదంటే మీరు వేయకూడదని కాదు, అది మనం స్టిచ్ కింద కౌంట్ చేయమని అంతే. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ రో కోసం సెంటర్లో 6 స్టిచెస్ వేసుకోవాలి. అది 3, 4, 5 అండ్ 6. ఇలా 6 స్టిచెస్ వేసాక టైల్ అన్ని లాగితే మ్యాజిక్ రింగ్ క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ రో కోసం ఫస్ట్ స్టిచ్ పైన ముందు 2 సింగిల్ స్టిచెస్ని వేసుకుంటాం. ఇప్పుడు వేసుకున్న ఈ 2 సింగిల్ స్టిచెస్లోని ఫస్ట్ స్టిచ్లో స్టిచ్ మార్కర్ని పెట్టుకోవాలి. సో ఇదేంటంటే మనకి సెకండ్ రో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని ఐడెంటిఫికేషన్. సో ఫస్ట్ ఒక ఇంక్రీజ్ వేసుకున్న తర్వాత ఇంకో 5 స్టిచెస్ ఉంటాయి కదా, ఆ 5 స్టిచెస్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇంక్రీజ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మొత్తం ఇంక్రీజెస్ 6 టైమ్స్ వేసుకుంటే రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 12 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయన్నమాట. ప్రతి రౌండ్లోని కూడా మనం స్టిచ్ మార్కర్ని పెట్టుకోవడం, అలాగే వేసుకునే ప్యాటర్న్ని అనుకుంటూ వేసుకోవడం అండ్ కౌంట్ చేసుకుంటూ వేసుకుంటే మన ప్యాటర్న్స్ అనేవి మిస్టేక్ లేకుండా ఉంటాయి. ఓకే, ఇక్కడ సెకండ్ రో కంప్లీట్ అయిపోయిందండి. 12 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి థర్డ్ రౌండ్ స్టార్ట్ చేసుకుందాం. సో థర్డ్ రౌండ్ కోసం ముందు ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని ఆ స్టిచ్ మార్కర్ని మళ్ళీ ఫస్ట్ స్టిచ్లో పెట్టేసుకోవాలి థర్డ్ రో కోసం. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ అంటే ఒకటే స్టిచ్లో 2 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏదైతే 1 స్టిచ్ 1 ఇంక్రీజ్ ఉందో ఈ ప్యాటర్న్ని రో మొత్తం మరొక 5 సార్లు అంటే మొత్తం 6 సార్లు రిపీట్ చేస్తాం అనమాట. ఇది సెకండ్ సెట్. ఇప్పుడు థర్డ్ సెట్ వేస్తున్నాము. సో 1 స్టిచ్ తర్వాత మళ్ళీ 1 ఇంక్రీజ్, అలాగ సెట్ వైజ్గా అనుకుంటూ వేసుకోవాలి. ఇంకొక 3 సెట్స్ వేసుకుంటే ఈ రో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, నేను లాస్ట్ ఇంక్రీజ్ అయితే వేసుకుంటున్నాను. దీంతో నాకు థర్డ్ రో కంప్లీట్ అయిపోతుంది. అండ్ థర్డ్ రో ఫినిష్ అయ్యేటప్పటికి 18 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి ఇప్పుడు 4th రో స్టార్ట్ చేద్దాము. 4th రో కోసం మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోండి ఫస్ట్ స్టిచ్లో. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకోవాలి అంటే ఒకటే స్టిచ్లో 2 స్టిచెస్, మళ్ళీ ఆ తర్వాత స్టిచ్లో ఇంకొక 1 సింగిల్ స్టిచ్. సో ఇక్కడ ఈ ప్యాటర్న్ని రిపీట్ చేసుకోవాలన్నమాట. 1 స్టిచ్ 1 ఇంక్రీజ్ 1 స్టిచ్, మళ్ళీ 1 స్టిచ్ 1 ఇంక్రీజ్ 1 స్టిచ్. సో థర్డ్ రో 4th రో ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్ అండి. మధ్యలో 1 స్టిచ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మర్చిపోకూడదు. 1 స్టిచ్ ఇంక్రీజ్ 1 స్టిచ్, 1 స్టిచ్ ఇంక్రీజ్ 1 స్టిచ్. ఈ విధంగా మనం రో మొత్తం ఆ ప్యాటర్న్ని రిపీట్ చేస్తే 4th రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 24 సింగిల్ స్టిచెస్ వస్తాయి. సో ఇక్కడ లాస్ట్ సింగిల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడతో 4th రో కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్ మార్కర్ తీసేసి 5th రో స్టార్ట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ఇదే ప్యాటర్న్ని మనం రో 6కి రో 7కి కూడా వేసుకోవాలన్నమాట. అంటే రో 5 రో 6 రో 7లో ఎటువంటి ఇంక్రీజ్ డిక్రీజ్ లేకుండా ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్కటి వేసుకుంటాము. సో ప్రతి రోలోని కూడా మనకి 24 స్టిచెసే ఉంటాయి. ఇలా 5 రోస్ అయ్యేటప్పటికి 7 రోస్ అయ్యేటప్పటికి మన షేప్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు 8th రో స్టార్ట్ చేద్దాము.
8th రో కోసం ఫస్ట్ స్టిచ్లోనే మనం 3 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ఒకటే దాంట్లో 3. ఇంక్రీజ్ అంటే 2 అనుకుంటారు, కానీ ఒక్కొక్కసారి ఇంక్రీజ్లో 3 స్టిచెస్ ఇంకా ఎక్కువ స్టిచెస్ కూడా వేసుకోవచ్చు. సో దానికోసమే ప్యాటర్న్లో నేను బ్రాకెట్స్లో 3 సింగిల్ స్టిచెస్ అని రాశాను. ఓకే, సో 3 సింగిల్ స్టిచెస్ ఒకటే స్టిచ్లో వేసుకున్న తర్వాత మనకి ఇంకో 23 స్టిచెస్ ఉంటాయి. ఆ 23 స్టిచెస్లోనే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసేసుకుంటూ స్టిచ్ మార్కర్ వచ్చే వరకు కంటిన్యూ చేసేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత మనకి 8th రో కంప్లీట్ అయిపోతుంది. సో 8th రో కంప్లీట్ అయ్యేటప్పటికి 26 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు 9th రో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ పెట్టేసుకోండి. తర్వాత 3 స్టిచ్ ఇంక్రీజ్ వేసుకోండి, అంటే ఒకటే దాంట్లో 3 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇంకా 24 స్టిచెస్ మిగులుతాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్. సో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్తో స్టార్ట్ చేస్తాము, తర్వాత ఒక 3 ఇంక్రీజ్ వేసుకుంటాము, తర్వాత 24 సింగిల్ స్టిచెస్ వేసుకుంటాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టిచ్, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ వచ్చే వరకు. సో 9th రో పూర్తయ్యేటప్పటికి మనకి 28 సింగిల్ స్టిచెస్ అనేవి ఉంటాయి. మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి 10th రో స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోండి. అండ్ తర్వాత స్టిచ్లో మరొక సింగిల్ స్టిచ్, అంటే 2 సింగిల్ స్టిచెస్ వేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ వేసుకుంటున్నాము. ఒకటే దాంట్లో 3 స్టిచెస్ మాట. 3 సింగిల్ స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇంకొక 25 స్టిచెస్ ఉంటాయి. ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. 25 సింగిల్ క్రోషే స్టిచెస్ వేసుకుంటున్నాము. ఇప్పుడు మీరు కౌంటింగ్ చేసుకుంటూ వేసుకోండి. స్టిచ్ మార్కర్ వచ్చే వరకు వేసుకుంటే 10th రో పూర్తయ్యేటప్పటికి 30 సింగిల్ స్టిచెస్ ఉండాలి. సో మీరు ప్రతిసారి ప్యాటర్న్ కౌంట్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో స్టిచ్ మార్కర్ని తీసేసి 11th రో స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూడండి, వెనకాతల మనం ఇంక్రీజెస్ వేసుకునేటప్పటికి షేప్ ఎలా తిరుగుతుందంటే ఇక్కడ టైల్ మనకు కావాల్సిన షేప్ని ఇంక్రీజెస్ ద్వారా తెప్పించుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోండి. తర్వాత మరొక 2 సింగిల్ స్టిచెస్ని వేసుకుంటాం, అంటే టోటల్ 3 సింగిల్ స్టిచ్ వేసుకున్నాము. ఆ తర్వాత స్టిచ్లో మనం 3 సింగిల్ స్టిచ్ ఇంక్రీజ్, అంటే ఒకటే స్టిచ్లో 3 సింగిల్ స్టిచెస్ని వేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి 26 స్టిచెస్ ఉంటాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ మన స్టార్టింగ్ స్టిచ్ మార్కర్ స్టిచ్ వచ్చేంత వరకు అల్లుకుంటూ వెళ్ళిపోవటమే. సో కౌంటింగ్ చేసుకుంటూ వేసుకోండి. సో మొత్తం 11th రో కూడా కంప్లీట్ అయిపోయింది అంటే మనకి 32 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. చూసారండి షేప్ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ టైల్ కోసం మనం ఈ ఇంక్రీజెస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ రో కోసం ఒక సింగిల్ స్టిచ్ వేసి స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోండి. ఇక్కడ మనం టైల్ వర్క్ చేస్తున్నాము కాబట్టి కొంచెం జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. మొత్తం 4 సింగిల్ స్టిచ్, ఫస్ట్ 2, 3, తర్వాత 4. ఇలా 4 సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ టైల్ కోసం ముందైతే ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. ఓకే, ఈ స్టిచ్ ఎందులో సింగిల్ స్టిచ్ వేస్తున్నారో ఐడెంటిఫై చేసుకోండి. మళ్ళీ మన లాస్ట్ సింగిల్ స్టిచ్ అదే స్టిచ్లో వేసుకోవాలి. సో ఒక సింగిల్ స్టిచ్ వేసిన తర్వాత 6 చైన్స్ వేసుకోండి లెక్క పెట్టుకుంటూ. వేసుకున్న తర్వాత హుక్ నుంచి ఒక చైన్ని వదిలిపెట్టండి. వదిలిపెట్టి నెక్స్ట్ చైన్లోని టాప్ లూప్స్లో ఒక్కొక్క చైన్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ 5 వస్తాయి. అది 2, ఇది 3, నెక్స్ట్ది 4, ఆ తర్వాత 5. సో 5 స్టిచెస్ వేసుకున్న తర్వాత మీరు ఈ టైల్ అల్లటానికి ఏ స్టిచ్లో అయితే బేస్ ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసుకున్నారో అదే స్టిచ్లో ఇంకొక సింగిల్ స్టిచ్ని వేసుకోవాలన్నమాట. చూడండి, ఎక్కడైతే సింగిల్ స్టిచ్ వేసామో అందులోకే మరొక సింగిల్ స్టిచ్ వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏదైతే మొత్తం స్టిచెస్ అన్నీ వేసామో అది మనకి టైల్కి స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఓకే, ఇంకా మనకి 27 స్టిచెస్ మిగులుతాయి. ఇప్పుడు ఈ 27 స్టిచెస్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసేసుకోవాలి. జస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్, మిగిలిన స్టిచెస్ అన్నిట్లోని వేసుకోండి. ఎక్కడ అంటే మన స్టిచ్ మార్కర్ వచ్చేంత వరకు వేసుకుంటే 12th రో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి 38 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి ఇప్పుడు 13th రో స్టార్ట్ చేయాలి. 13th రోలో మనకి ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ అని ఈజీగా చెప్పేయచ్చు. బట్ ఒకసారి ఎక్కడెక్కడ ఎన్ని స్టిచెస్ వేసినామని జాగ్రత్తగా గమనించుకోండి. సో ఫస్ట్ అయితే 5 సింగిల్ స్టిచెస్, అది 3, తర్వాత 4 అండ్ ఆ తర్వాత 5. ఇలా 5 వేసిన తర్వాత మనం చైన్ దగ్గరికి వస్తాము. చైన్లో ఏంటంటే మనకి 5 చైన్స్ వెనకాతల లూప్స్ ఉంటాయి కదా. సో 5 స్టిచెస్ వేసుకోవాలన్నమాట. దట్స్ 2,
3 4 ఆ తర్వాత లాస్ట్ చైన్లో 5. ఇక్కడ 5 చైన్స్ వేసిన తర్వాత ప్రీవియస్ రోలో చైన్ మీద వేసిన 5 సింగిల్ స్టిచెస్ ఉంటాయి కదా, ఆ స్టిచెస్ పైన 5 స్టిచెస్ అన్నమాట. సో ఇది 1 2 3 4 5. ఇప్పుడు మిగిలినవి మనకి 28 స్టిచెస్ ఉంటాయి. చూసారండి, టెయిల్కి కావాల్సిన టర్నింగ్ కోసం ఇప్పుడు మనం వర్క్ చేసాము ఈ రో. ఇంకా మనకి 28 స్టిచెస్ మిగులుతాయి. సో ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ రౌండ్ అబౌట్ అల్లుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టిచ్ వేసుకుంటే రో కంప్లీట్ అయ్యేటప్పటికి మనకి 43 సింగిల్ క్రోషే స్టిచెస్ వస్తాయి. సో ఇక్కడతో మనకి 13th రో అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 14th రో స్టార్ట్ చేసుకుందాము. 14th రో మళ్ళీ స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ అయితే ఒక 2 సింగిల్ స్టిచెస్ వేసుకుందాము. అది 1, మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోండి. తర్వాత సెకండ్ది. సో 2 సింగిల్ స్టిచెస్ అయిపోయాక ఇప్పుడు మనం ప్యాటర్న్ని రిపీట్ చేసుకోవాలి. సో ప్యాటర్న్ ఏంటి అంటే ఫస్ట్ ఇంక్రీజ్తో స్టార్ట్ చేసుకుందాము. సో ఇంక్రీజ్ తర్వాత 1 సింగిల్ స్టిచ్. ఇప్పుడు మళ్ళీ దీన్ని రిపీట్ చేయాలన్నమాట. ఇంక్రీజ్ అండ్ సింగిల్ స్టిచ్ని ఇంకో 3 టైమ్స్ రిపీట్ చేయాలి. సో టోటల్ 4 టైమ్స్. సో ఒక ఇంక్రీజ్, ఒక సింగిల్ స్టిచ్, ఇది సెకండ్ సెట్. ఇప్పుడు థర్డ్ సెట్ అల్లుతున్నాము. ఇంక్రీజ్, ఒక సింగిల్ స్టిచ్. అండ్ ఇప్పుడు 4th సెట్ ఇంక్రీజ్ అండ్ ఒక సింగిల్ స్టిచ్. ఓకే, ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అయిపోయిన తర్వాత ఇటు ఒక హాఫ్ సైడ్కి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రివర్స్ ఇమేజ్ లాగా ప్యాటర్న్ని రిపీట్ చేసుకుంటాము. సో 1 స్టిచ్ తర్వాత ఇంక్రీజ్, అండ్ ఈ ప్యాటర్న్ని మనం 4 టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు 1 టైం అయ్యింది, 1 స్టిచ్ 1 ఇంక్రీజ్, ఇంకో 3 సెట్స్ ఉంటాయి. సో 1 స్టిచ్ 1 ఇంక్రీజ్, ఇది సెకండ్ సెట్. మళ్ళీ 1 స్టిచ్ 1 ఇంక్రీజ్, ఇది థర్డ్ సెట్. మళ్ళీ 1 స్టిచ్ 1 ఇంక్రీజ్, ఇది 4th సెట్. ఇలా కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు మనకి 25 స్టిచెస్ మిగులుతాయి. ఈ 25 స్టిచెస్లోని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ కంటిన్యూ చేసుకోండి. ఇలా మొత్తం రో వేసేసుకున్న తర్వాత స్టిచ్ మార్కర్ వరకు వచ్చా అండ్ ఇక్కడితో 14th రో కంప్లీట్ అవుతుంది. మనకి 51 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు 15th రో స్టార్ట్ చేయబోతున్నాము. సో స్టిచ్ మార్కర్ని తీసేసి ఫస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్ 4 సింగిల్ స్టిచెస్ వేసుకుంటున్నాను. అది 2, ఇది 3, తర్వాత 4. సో 4 సింగిల్ స్టిచెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టిచ్లో మనం ఇంక్రీజ్ వేసుకోవాలి. సో ఒకటే దాంట్లో 2 స్టిచెస్. ఇప్పుడు మళ్ళీ 4 సింగిల్ స్టిచెస్ 1 2 3 4. ఇప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అంటే ఒకటే దాంట్లో 2 సింగిల్ స్టిచెస్. ఇక్కడ నెక్స్ట్ 8 సింగిల్ స్టిచెస్ని వేసుకుంటున్నాను. సో 1 2 3 4 5 6 7 8. సో 8 స్టిచెస్ అయిపోయాక నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్, ఒకటే దాంట్లో 2 సింగిల్ స్టిచెస్. మళ్ళీ ఇప్పుడు 4 సింగిల్ స్టిచెస్ వేసుకోవాలి. సో 1 2 3 4 స్టిచెస్ వేసి నెక్స్ట్ స్టిచ్లో ఇంక్రీజ్ అంటే ఒకటే దాంట్లో మళ్ళీ 2 సింగిల్ స్టిచెస్. ఇక్కడి నుంచి మనకి 27 స్టిచెస్ ఉంటాయి. సో ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసుకుంటూ కంటిన్యూ చేసేయండి. స్టిచ్ మార్కర్ వచ్చేంత వరకు అల్లుకోవాలి. సో ఇక్కడితో మనకి 15th రో కంప్లీట్ అవుతుంది. సో 15th రో పూర్తయ్యేటప్పటికి 55 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇక్కడితో 15th రో కూడా కంప్లీట్ అయిపోయింది. స్టిచ్ మార్కర్ తీసేసి 16th రో స్టార్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే టైల్స్ కోసం వర్క్ చేసామో ఆ షేప్ చూసారా అండి, ఎంత నీట్గా కనిపిస్తుందో కర్వ్ షేప్లో. నెక్స్ట్ ఇప్పుడు 16th రో కోసం ముందు ఒక సింగిల్ స్టిచ్ వేసి స్టిచ్ మార్కర్ పెట్టేసుకోండి. అండ్ అలాగే ప్రతి స్టిచ్లోని ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ మొత్తం రో అంతా వేసేసుకుంటే మనకి 55 సింగిల్ స్టిచెస్ ఉంటాయి 16th రోలో.
జస్ట్ 1 సింగిల్ స్టిచ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టిచ్, 1 స్టిచ్ మార్కర్ వచ్చేంత వరకు. సో టైల్ అండ్ చుట్టూరా, బాడీ చుట్టూరా అలా మొత్తం ఒక రో అంతా వేసేసుకుంటాము. ఇక్కడతో మనకి 16th రో కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ 17th రో, ఇక్కడ ఏంటంటే మళ్ళీ బర్డ్ బాడీకి టైల్కి కావాల్సిన పార్టిషన్ చేసుకుంటాము. సో ఫస్ట్ అయితే ఒక సింగిల్ స్టిచ్ వేసేసుకొని స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోండి. తర్వాత ఇంకో 6 అంటే మొత్తం 7 సింగిల్ స్టిచెస్ మాట. 3 4 5 6 7. ఇక్కడ 7 స్టిచెస్ వేసేసిన తర్వాత పట్టుకోండి, హోల్డ్ చేసి. ఇక్కడ నెక్స్ట్ మనం టైల్ స్టిచెస్లో 20 స్టిచెస్ని స్కిప్ చేసుకోవాలన్నమాట. కౌంట్ చేసుకుంటూ వెళ్ళండి. 3 4 5 6 7 8 9 10, తర్వాత 11 12 13 14 15 16 17 18 19 and 20. సో 20 స్టిచెస్ మార్క్ చేసుకొని 21st స్టిచ్లో మనం మళ్ళీ మన వర్క్ని కంటిన్యూ చేస్తామన్నమాట. సో ఏ స్టిచ్లో వేసుకోవాలి అని కౌంట్ చేసి మార్క్ చేసుకొని ఆ స్టిచ్లో నీడిల్ పెట్టి మళ్ళీ మీరు మీ సింగిల్ స్టిచెస్ని కంటిన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా అల్లుకోవాలి. ఓకే, ఇప్పుడు అటువైపున ఒక సింగిల్ స్టిచ్ వేసాము. ఇంకో 27 స్టిచెస్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఒక్కొక్క సింగిల్ స్టిచ్. సో టోటల్ ఈ రో కంప్లీట్ అయ్యేటప్పటికి 35 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఎందుకంటే మనం 20 స్టిచెస్ వదిలిపెట్టాము, మిగిలిన 35 స్టిచెస్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్ వేసాము. సో 17th రోలో మనకి 35 సింగిల్ స్టిచెస్ ఉంటాయి. ఇప్పుడు స్టిచ్ మార్కర్ని తీసేసి 18th రో అల్లుకోవడం స్టార్ట్ చేద్దాం. 18th రో ఫస్ట్ మనం ఒక డిక్రీజ్తో స్టార్ట్ చేసుకోవాలి. ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్, 2 ఫ్రంట్ లూప్స్ లోపలికి నీడిల్ పెట్టి లూప్ డ్రాప్ చేసి సింగిల్ స్టిచ్, ఆర్ మీరు నార్మల్ డిక్రీజ్ అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో డిక్రీజ్ వేసుకున్నాము. తర్వాత 3 స్టిచెస్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్, 1 2 and 3. ఇప్పుడు ఈ డిక్రీజ్ అండ్ 3 సింగిల్ స్టిచెస్ ఈ ప్యాటర్న్ని రో మొత్తం 7 టైమ్స్ రిపీట్ చేసుకోవాలి. మళ్ళీ డిక్రీజ్, 3 సింగిల్ స్టిచెస్. సో మనం ఈ పార్టిషన్ చేసి వేసిన సింగిల్ స్టిచ్లో అల్లటం కొంచెం ఛాలెంజింగ్గా అనిపిస్తుంది, బట్ మీకు ఐడెంటిఫై చేసి చేసుకోగలిగితే ఈజీగానే వచ్చేస్తుంది. ఓకే, సో డిక్రీజ్, 3 సింగిల్ స్టిచ్, డిక్రీజ్, 3 సింగిల్ స్టిచ్, ఈ విధంగా రో మొత్తం 7 టైమ్స్. ప్రతిదీ కూడా మీరు సెట్ అనుకుంటూ వేసుకోండి. అప్పుడు ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్ అనుకుంటే మీకు కౌంట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ లాస్ట్ సెట్లోని లాస్ట్ 3 స్టిచెస్ వేస్తున్నాను, 2 and 3. ఈ 3 సింగిల్ స్టిచెస్ అయిపోయాక స్టిచ్ మార్కర్ని తీసేయండి. ఇక్కడ మనకి 28 స్టిచెస్ ఉంటాయి. సో 19th రో స్టార్ట్ చేస్తున్నాము. 19th రోలో మనం ప్రతి 2 స్టిచెస్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఏంటి, డిక్రీజ్ 14 టైమ్స్ వేసుకోవాలన్నమాట. అది ఫస్ట్ డిక్రీజ్, ఇది సెకండ్ వన్, అండ్ దెన్ థర్డ్ డిక్రీజ్, అలాగా 14 టైమ్స్ డిక్రీజ్ వేసుకోవాలి. ఓకే, మొత్తం 14 టైమ్స్ డిక్రీజ్ వేసుకుంటే మనకి 14 డిక్రీజెస్ వస్తాయి, 14 సింగిల్ స్టిచెస్ వస్తాయి ఈ రో కంప్లీట్ అయ్యేటప్పటికి. ఇక్కడ లాస్ట్ డిక్రీజ్ వేస్తున్నాను. సో ఈ రో కంప్లీట్ అయ్యేటప్పటికి 14 స్టిచెస్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 20th రో అల్లుదాము. దీనికోసం ఫస్ట్ మళ్ళీ ఒక ఇన్విజిబుల్ డిక్రీజ్తో స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ స్టిచ్ మార్కర్ని పెట్టేసుకోవాలి ఈ లాస్ట్ రో ఐడెంటిఫికేషన్ కోసం, 20th రో కోసం. ఇప్పుడు 6 సింగిల్ స్టిచెస్ని వేసుకుంటున్నాను. అది 1 2 3 4 5 6 స్టిచెస్ వేసాక మళ్ళీ ఇంకొక ఇన్విజిబుల్ డిక్రీజ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి 4 స్టిచెస్ మిగులుతాయి. 4 స్టిచెస్లోనే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సింగిల్ స్టిచ్. సో 1 2 3 and 4. సో ఇక్కడతో మనకి ప్యాటర్న్ కంప్లీట్ అయిపోతుంది. స్టిచ్ మార్కర్ని తీసేసి నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుందాము. వేసుకుని చైన్ 1 వేసి ఇక్కడ టైల్ అన్ని కొంచెం పొడవు పెట్టి కట్ చేసుకోవాలి. ఒక 2 feet వరకు పొడవు పెట్టి కట్ చేసుకోవాలి. ఈ టైల్ తో మనం బర్డ్కి టైల్కి ఓపెనింగ్ పెట్టాం కదా, ఆ ఓపెనింగ్ని కలిపి స్యూ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఈ టైల్ ఎండ్ని టాపెస్ట్రీ నీడిల్ సాయంతో బర్డ్ టైల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి.
సో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఈ వర్క్లో నుంచి మనం టైలర్ని వెనకాతల టైల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పుడు రెండింటిని ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. జస్ట్ నార్మల్గా టాకాలు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక్కొక్క దాని మీదకి ఫ్రంట్ టు బ్యాక్ జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సగం వరకు జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టైల్కి మనకు కావాల్సిన కొంచెం ఫైబర్ ఫిల్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకొని ఆ టైల్ రెండు మనం అల్లడానికి అడ్డు రాకుండా లోపలికి పుష్ చేసుకుంటూ రెండింటిని కలిపి కుట్టేసుకుంటే టైల్ కంప్లీట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా చివరి వరకు కుట్టేసుకొని లాస్ట్లో ఒక ముడి వేసుకొని తర్వాత ఆ టైల్ ఎండ్ని మళ్ళీ స్టఫింగ్ లోపలికి తీసుకెళ్ళిపోవాలి. చూడండి ఇక్కడ లాస్ట్ ముడి వేస్తున్నాను. ముడి వేసిన తర్వాత ఇప్పుడు రిమైనింగ్ టైల్ ఎండ్ ఏదైతే ఉంటుందో మళ్ళీ మొత్తం స్టఫింగ్ లోపలికి తోసేసి ఆ టైల్ ఎండ్ని కట్ చేసి తీసేసుకుందాం. ఇక్కడికి టైల్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం వింగ్స్ అవి యాడ్ చేసుకోవాలి. దానికి ఏంటంటే ముందు ఫస్ట్ ఒక రఫ్ షేప్ తెలియాలి బర్డ్కి ఎలా వచ్చింది అని. సో కొంత స్టఫింగ్ తీసుకొని బేసిక్ షేప్ నిలబడేంత వరకు స్టఫ్ పెట్టుకోవాలి. చుట్టూతో పెట్టుకుంటూ రండి. డైరెక్ట్గా ఒక స్టఫ్ పైన స్టఫ్ కుక్ వేసినట్టు కాకుండా అవుట్లైన్ అంతా స్టఫ్ పెట్టాక తర్వాత సెంటర్లో హోల్ చేసుకొని మళ్ళీ స్టఫింగ్ పెట్టుకోవడం. ఆ విధంగా స్టఫ్ చేసుకుంటే టాయ్స్కి మంచి షేప్ అండ్ డిఫైన్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇప్పుడు వింగ్స్ తీసుకోవాలి. వింగ్స్ తీసుకొని పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా పొజిషన్ ఎలా ఉందా లేదా అని చెప్పి. ఒక 12 స్టిచెస్ గ్యాప్లో అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా నేనైతే టాపెస్ట్రీ నీడిల్ యూస్ చేసి అటాచ్ చేస్తున్నాను. లేదు మీరు కావాలంటే హాట్ గ్లూ గన్ కానీ ఫ్యాబ్రిక్ గ్లూ గన్ కానీ యూస్ చేసి అటాచ్ చేసేయచ్చు. సో మనం కాటన్ థ్రెడ్డే యూస్ చేస్తున్నాం కాబట్టి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి కాస్త ఆరడానికి టైం ఇచ్చి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే కాకుండా వింగ్కి బ్యాక్ సైడ్ని కూడా అతికించేస్తున్నాను. మీరు లేదు నాకు ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే అతికి పెట్టాలి, వెనకాతల ఓపెన్గా ఇలా వింగ్ ఎగురుతున్నట్టుగానే కనబడాలి అనుకుంటే మీరు ఈ వెనకాతల అటాచ్మెంట్ చేయకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఫస్ట్ సైడ్ వింగ్ అటాచ్ చేసాము. సేమ్ అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ కలర్లో బీక్ అటాచ్ చేసుకోవాలి. అది మనకి రో 8 రో 9 మధ్యలో అటాచ్ చేసుకుందాము. తర్వాత మిగిలిన స్టఫింగ్ కూడా పెట్టేసి కళ్ళ కోసం నేను గూగుల్ ఐస్ని వాడుతున్నాను. మీరు కావాలంటే బ్లాక్ థ్రెడ్తో కుట్టుకోవచ్చు, లేదా సేఫ్టీ ఐస్ అని దొరుకుతాయి, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. అవి రో 6 రో 7 మధ్యలో అటాచ్ చేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా ఫింగర్ పపెట్ కోసం క్లాత్ని ఈ అడుగు పార్ట్లో అటాచ్ చేసేస్తున్నాను. అంతేనండి, మీ క్రోషెట్ అమిగురమి బర్డ్ ఫింగర్ పపెట్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, అర్థమైందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.